ఇదంతా ఒక ఎన్నికల కమిషన్ ఒక ప్రక్రియని చాలా అంటే విజయవంతంగా నిర్వహించిందని చెప్పాలి. పకడ్బందీగా నిర్వహించారండి. లేకపోతే మీరు అన్నట్టు పులివెందులు లాంటి సాట 11 మంది స్వేచ్ఛగా నామినేషన్స్ వేయగలిగారంటే ఇది అసాధారణం. గతంలో మీరు అన్నట్టు ఊరికే వాళ్ళు ప్యాలెస్ లో నేను ఒకసారి బాజీ గారితో మాట్లాడతాను. కరెక్ట్ బాజీ గారు, ఇప్పుడు అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత పదే పదే ఈ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ ఇవాళ ఒక ఛాలెంజ్ విసిరారు. చాలా క్లియర్గా మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి, మేము కూడా జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేస్తాం, మీరు కోరుకున్నట్లుగానే కేంద్ర బలగాలు పూర్తి స్థాయిలో ఉండేలా ఎన్నిక జరిగేలా చూద్దామని చెప్తున్నారు. అంటే గతంలో ఎప్పుడు కూడా పులివెందులలో జెడ్పీటీసీ కానీ ఇటువంటి స్థానిక ఎన్నికలు చాలా తక్కువ సందర్భాలు జరిగాయి. అసలు ఎక్కువగా ఏకగ్రీవాలే చేసేవారు. కానీ ఇవాళ 11 మంది నామినేషన్ వేసి అంత క్లియర్గా ఎన్నిక నిర్వహించింది ఎలక్షన్ కమిషన్. అయినా సరే వైసీపీ ఆరోపణ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఇటువంటి ఛాలెంజ్ విసిరారు. సో మీకేమనిపిస్తోంది సార్? ముందుగా మీకు అట్లాగే మన ఏబిఎన్ వీక్షకులకి ఛానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు బీటెక్ రవి గారు విసిరిన ఛాలెంజ్ సహేతుకమే. కారణం ఏంటంటే ఈవేళ పులివెందుల ప్రజలు నిన్నటి జడ్పీటీసీ ఎన్నికలతోటి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నట్టే అనుకోవాలి. కారణం ఏంటంటే గతంలో పులివెందుల్లో ఏ ఎన్నిక జరిగినా, లోకల్ బాడీస్ కానివ్వండి, లేకపోతే జనరల్ ఎలక్షన్స్ కానివ్వండి, ఏ ఎన్నిక జరిగినా కానీ ఏకపక్షంగా అసలు ఓట్లు వేయడానికి కూడా వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితుల్లో పులివెందుల నియోజకవర్గంలో వాతావరణం ఉండేది. ఈవేళ మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, అప్రజాస్వామికంగా జరిగిన ఎన్నికలు అసలు ప్రజాస్వామ్య ఎన్నికలుగా పిలవడానికే సిగ్గుచేటు అన్నట్టుగా ఆయన ఎక్స్ లో పోస్ట్ చేయడం, ప్రెస్ మీట్ లో మాట్లాడటం జరిగింది. ఇప్పుడు కుప్పంలో జరిగిన ఎన్నికలు ఒక్కసారి చూసుకుంటే కుప్పంలో మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏ రకంగా చేశారండి వీళ్ళు? దాదాపు కుప్పంలో ఏ రకంగా జరిగింది? అసలు నామినేషన్లు కూడా వేయడానికి కూడా భయపడే పరిస్థితుల్లో అభ్యర్థుల్ని భయకంపితులు చేసుకున్నారు. చాలా చోట్ల నామినేషన్ లాక్కొని చింపడేశారు. ఏకగ్రీవంగా చాలా ఎన్నండి, దాదాపు 126 జడ్పీటీసీలు, 2371 ఎంపీటీసీలు ఏకగ్రీవంగా జరిగినట్టు ప్రకటించారు. ఇక్కడ ఎవరు క్యాండిడేట్ లేరా అంటే వైసీపీ క్యాండిడేట్లే కరెక్ట్, వైసీపీనే సూటబుల్ ఆ ఎన్నికలు కానీ ప్రజలు గ్రహించారా? ఓట్లు వేయడానికి ఎవరు నామినేషన్లు వేయడానికి ఎవరు రాలేదా? ఈ ఇన్ని వేల మంది ఎక్కడ వేరే ఏ పార్టీని రానివ్వలేదు. గతంలో మనం చూసాం, ఎక్కడో చోట ఒకటి ఏకగ్రీవంగా అవుతాయి, అది సహజం. ఎక్కడన్నా గట్టి క్యాండిడేట్ ఉండి సరైన మనం గెలవలేమలే ఎందుకు నామినేషన్ వేయడం దండగా అనుకున్న చోట్ల గతంలో ఎప్పుడు కూడా చరిత్రలో వేల సంఖ్యలో ఏకగ్రీవంగా జరగడం చూసామా అండి? చెప్పండి. అది క్లియర్ కట్. ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఏ రకంగా మరి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ జరిగిందో, ఏ రకంగా మరి ప్రజాస్వామ్యానికి ఎలక్షన్ ప్రక్రియని తూట్లు పొడిచారనే దానికి ఇది నిదర్శనం. ప్రత్యక్షంగా ఏకగ్రీవంగా జరగడం, నామినేషన్లు చింపేయటం. ఇప్పుడు నువ్వు నేర్పిన విద్య కదా నిర్దాక్ష అన్నట్టు ఆయన కుప్పంలో చేసింది, ఆయన హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకంగా ఆయన లోకల్ పోలీసులను వాడుకోవటం కానివ్వండి, లేకపోతే రౌడీజంగా ఏ రకంగా రౌడీల్ని పంపి భయకంపితులు చేశాడనేది అంత తొందరగా మర్చిపోతే ఎట్లా? ఈవేళ పులివెందుల్లో జరిగిన దాంట్లో నేనేమంటానంటే పోలీసులు గెలిచారు, పోలీసు యంత్రాంగం గెలిచింది, ఎలక్షన్ కమిషన్ గెలిచింది. ఎందుకంటే అంత చక్కగా 11 మంది నామినేషన్లు వేసి మరి దాదాపు 10,600 మంది పులివెందుల్లో ఓట్లు వేశారు, 26,000 మంది ఒంటిమెట్టులో ఓట్లు వేశారు. వెళ్ళి అవి రిగ్గింగ్ చేశారంటాడు ఆయన. రిగ్గింగ్ చేశారంటే ఆధారాలు చూపించాలి కదా, రిగ్గింగ్ ఎలా జరిగింది. ఈవేళ ఏంటంటే ఎక్కడో వీడియోలు పెడుతున్నారు, వేరే రాష్ట్రాల్లో జరిగిన వీడియోలు పెడుతున్నారు. అక్కడ నమ్మకం కలిగిందండి, ఓట్లు వేయడానికి వెళ్ళి స్వేచ్ఛగా వచ్చారు, ఓట్లు వేశారు భయం లేకుండా. ఆ రకమైన వాతావరణాన్ని పోలీస్ యంత్రాంగం క్రియేట్ చేసింది. ముందస్తు అరెస్టుల ద్వారా కానివ్వండి, పిలిచి హెచ్చరికలు చేయడం ద్వారా కానివ్వండి, అలాగే ఓటర్లందరికీ కూడా ఒక 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 అష్యూరెన్స్ ఇచ్చింది పోలీస్ వ్యవస్థ కానివ్వండి, ఈసీ కానివ్వండి, మీరు నిర్భయంగా ఓట్లేమని. అందుకని వచ్చి దాదాపు 66% ఓట్లు పోలేని 67% వరకు దాదాపు. కారణం ఏంటండి? కారణం ఏంటి? ప్రజలకు ఒక నమ్మకం కలిగింది, ఆ భయం పోయింది. పులివెందుల అనగానే అమ్మో ఎందుకు వచ్చిన గొడవ, ఏదన్నా అక్కడంతా కూడా
పోలింగ్ బూతులు ధ్వంసం అయిపోతాయి, ఓటర్ల మీదకి వచ్చి అటాక్ చేస్తారు అనే భయం పోయింది ప్రజల్లో ఇవాళ. నేను బీటెక్ రవి గారు ఇచ్చిన ఛాలెంజ్ని నేను స్వాగతిస్తా ఉన్నాను. అది కరెక్ట్ గానే ఛాలెంజ్ చేశాడు. ఎందుకంటే ఇందాక నుంచి మాట్లాడుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజీనామా చేయడం కాదు, 11 మందిని రాజీనామా చేయించాలి. 11 మందిని ఆయన నిజంగా కనుక ఇవాళ ఏమంటున్నాడు, ఆయన ప్రభుత్వం విఫలమైంది అంటున్నాడు, సూపర్ 6 లేవంటున్నాడు, సూపర్ 6 అమలు జరపట్లేదు అంటున్నాడు, ఘోరంగా వైఫల్యం చెందింది, ఈ ప్రభుత్వం ఉండదు పడిపోతుంది అని శాపనార్థాలు మొదటి నుంచి పెడతా ఉన్నాడు. ఆయన నిజంగా నిఖార్సుగా ఆయన పరీక్ష పెట్టుకోవాలనుకుంటే కనుక ఆయనకు ప్రజల్లో బలం ఉందా లేదా అనేది, ఆయన 39% ఓట్లు ఇంకా ఉన్నాయా ఊడిపోయినాయా తెలుసుకోవాలంటే 11 మంది చేత రాజీనామా చేయించాలి, మళ్ళీ బై ఎలక్షన్స్ కి వెళ్ళాలి. అప్పుడు తెలుస్తుంది ఈయనకి ప్రజల్లో బలం ఉందా లేదా, ఈయన నమ్ముతున్నారా జనం అనేది. మీరు అన్నట్టుగా ఎలాగో అసెంబ్లీకి వెళ్ళట్లేదు కాబట్టి ఏం అవసరం వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు ఒక్కర్లా, ఔత్సాహికులు చాలా మంది ఉన్నారు సేవ చేయడానికి. పాప 11 నియోజకవర్గాల్లో ప్రజలకు ఎవరు సేవ చేస్తాడు, ఏ రకంగా వాళ్ళ సమస్యలు ఎవరికి చెప్పుకుంటారు. అలాగే కొత్తగా ఎన్నికైన ఉన్నారు 4-5 దాంట్లో 11లో వాళ్ళు అధ్యక్ష అని అసెంబ్లీలో పిలవాలని ఎంతో ఊళ్ళో కళ్ళలు కన్నారు. వాళ్ళ కళ్ళన్నీ కూడా కళ్ళలు అయిపోయినాయి. ఇక ఆయన భవిష్యత్తులో కూడా ఈ మిగతా 4 ఏళ్లలో కూడా అసెంబ్లీకి వచ్చే అవకాశం కనపడతలా. కాబట్టి వాళ్ళు రిజిగ్నేషన్ చేసి ప్రజల్లో వాళ్ళ సత్తా ఏంటో చాటుకోవాలి, తెలుసుకోవాలి. వాళ్ళ డ్యూటీ రాయి అనమాట, వాళ్ళ డ్యూటీ రాయిగా అలా చేస్తే వాళ్ళకి నిఖార్సైన ప్రజాస్వామ్యం అంటే ఏంటో, ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయా లేకపోతే వాళ్ళ ప్రజల్లో అభిమానం ఉందా అనేది తెలుసుకోవచ్చు వాళ్ళు. అంతేగాని పులివెందుల్ని డిగ్గింగ్ చేశారు, అన్యాయాన్ని గగ్గోలు పెడితే ఏంటంటే, మీరు ఇన్నాళ్ళు చేసింది ఏంటి పులివెందుల్లో? ఇన్ని సంవత్సరాల నుంచి జరిగింది అదే కదా. పులివెందుల్లో ఎవడన్నా రెండో వ్యక్తి, అసలు బీటెక్ రవిని ఎన్ని ఇబ్బందులు పెట్టారు వాళ్ళు. బీటెక్ రవి పోరాడుతా వచ్చాడు, ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అక్కడ. ఆయన స్వయంగా ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డాడు, ఎన్ని రకాలుగా మరి ఆయన వేధించారు ఆ రకంగా. కాబట్టి ఏంటంటే ఈ రకమైన మాటలు మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా గ్రహించాలి. ఎందుకంటే ఆయన 5 ఏళ్ల కాలంలో చేసినంత అరాచకం. 5 ఏళ్ల కాలంలో సార్ బాజీ గారు ఏదైనా సరే మీరు అన్నట్లుగా వారి పార్టీ మెంబర్స్తోని ఈ ఓటమికి గల కారణాలు ఇతర అంశాల గురించి ఒక సమీక్షన చేసుకోవాలి, కానీ ఎప్పుడు కూడా ఆ సమీక్ష జరగకపోగా నింద ఇతరుల మీద వేయడం అనేది అలవాటుగా మారింది. ప్రజలు గమనిస్తున్నారు.